నేటి సమాజంలో న్యాయానికి విలువ లేదా? అన్యాయానికి ఉన్న విలువ న్యాయానికి లేదా? అసలు న్యాయ వ్యవస్థకు అసలు విలువ లేదా? అక్రమదారులు అందలమెక్కి కూర్చుంటే న్యాయానికి కోసం ప్రాకులాడే వాళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సిందేనా? అదాని అక్రమం, న్యాయమూర్తికి శిక్ష. అసలు ఏంటిది అసలు భారతదేశ పరిస్థితి? భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్న స్థానం ఎలాంటిది? ఒక న్యాయమూర్తి న్యాయమైన తీర్పిస్తే అతనికి ఇచ్చే విలువ 200 కిలోమీటర్ల దూరంలో అతనికి ట్రాన్స్ఫర్ చేయడం. ఇదేనా భారతదేశంలో న్యాయానికి ఉన్న విలువ? అసలు వివరాలేంటో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదానికి సంబంధించిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఏంటిదంటే పార్సాక్ అండ్ క్యాలరీస్ లిమిటెడ్ అనే ఇది దానికి సంబంధించిన ఒక సంస్థ. ఇది రాజస్థాన్ ప్రభుత్వంతోని, రాజస్థాన్లోని విద్యుత్ ఉత్పత్తి నిగమంతో ఒక ఒప్పందం చేసుకుంది. అది ఏంటంటే రాజస్థాన్కి విద్యుత్ ఉత్పత్తి కావాలంటే ఒక బొగ్గు గనులు కావాలి. ఈ బొగ్గు గనులని 2013లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ రైల్వే పట్టాలను నిర్మించి బొగ్గు సరఫరా చేయాలి. 2018 అయినా కూడా అసలు ఇలా రైల్వే నిర్మాణం లేదు, ఆ బొగ్గు సరఫరా అనేది కూడా లేదన్నమాట. అయితే 2018 తర్వాత మళ్ళీ అదాని కంపెనీ ఏం చేసిందంటే విద్యుత్ బోర్డుతోని రైల్వే పట్టాలు వేయడం. ఫస్ట్ ఒప్పందంలో రైలు పట్టాలను వేస్తా అన్నారు, వేయలేదు. సెకండ్ ఒప్పందంలో అసలు రోడ్డు రవాణా ఖర్చులు ప్రభుత్వం భరించాలని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి అసలు మీరు 1400 కోట్లు రోడ్డు రవాణా కింద తీసుకోవడం చాలా పెద్ద తప్పు. అలాగే దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలని మీరు కోరడం కూడా చాలా. అలాగే గవర్నమెంటు ప్రభుత్వ సొమ్ముని అవకతవకలకి పాల్పడిందని దీనిపైన కంప్యూటర్ ఆడిటర్ జనరల్తోని విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నమాట. సో ఈ తీర్పిచ్చిన వితిన్ 2 అవర్స్లో దినేష్ కుమార్ గుప్తా గారిని 200 కిలోమీటర్ల దూరంకి ఉత్త పుణ్యానికి 1400 కోట్లు కొట్టేయడమే కాకుండా తీర్పిచ్చిన న్యాయవాదిని బదిలీ చేయించడం, అసలు ఆ తీర్పుని రిజర్వ్లో పెట్టడం. ఇదేనా అసలు రాజస్థాన్ ప్రభుత్వం అదాని కోసం చేసేది? అంటే ఇక్కడ ప్రజల ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది అదాని కోసమే పనిచేస్తున్నదా? ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఎవరికో గడిచిన 10 సంవత్సరాల్లో అదాని యొక్క ఆదాయం 750% పెరిగిందన్నమాట. ఇమాజిన్, అసలు 750% పెరిగిందంటే ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు చేస్తే ఒక సంపద అనేది ఏకంగా 750% పెరుగుతుందో అసలు ప్రజలు గమనించాలి.